అల్లూరి జిల్లా అరకులోయలో అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతుంది. ఓ ప్రజాప్రతినిధికి అనుచరుడు నేనే రాజు నేనే మంత్రి అన్న చందంగా వ్యవహరిస్తూ పట్టించుకునేదే ఎవరు అన్నట్లుగా వ్యవహరిస్తుండగా మామూలు మత్తులో జోగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యసీమ ప్రాంతమైన అరకులోయ పట్టణంలో గిరిజన చట్టాలకు విరుద్ధంగా రోజు రోజుకు అక్రమ నిర్మాణాలు జోరు పెరిగిపోతుంది. వాస్తవానికి ఏజెన్సీ ప్రాంతంలో అమల్లో ఉన్న గిరిజనుల చట్టాల ప్రకారం గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలు చేపట్టకూడదు. మొదట భవన నిర్మాణానికి ఇక్కడ అనుమతులు లేకపోగా గిరిజనేతరులు బహుళ అంతస్తులు భవన నిర్మాణాలను చేపడుతూ గిరిజన చట్టాలకు సవాలు విసురుతున్నారు. దీనికి నిదర్శనంగా అరకులోయ పట్టణంలో జరుగుతున్న కొన్ని అక్రమ భవన నిర్మాణాలను పేర్కొనవచ్చు. అరకులోయ పట్టణ కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వెనుక ఆనుకుని ఉన్న 80 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా వైసీపీ ఎమ్మెల్సీ అనుచరుడు మాజీ సర్పంచ్ చిన్నారావు ఆక్రమించి భారీ నిర్మాణం చేపడుతున్నప్పటికీ అధికారులు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారని గిరిజనులు, గిరిజన సంఘ నాయకులు, ప్రజా సంఘ ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేత ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి దర్జాగా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ అక్రమ నిర్మాణం చేపడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులు ముందుగానే కుమ్మక్కై భారీ స్థాయిలో మామూలు స్వీకరించి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థలంలో అక్రమ భారీ నిర్మాణాలు చేపట్టే ఆ వ్యక్తి వైసీపీ ఎమ్మెల్సీ అనుచరుడు కావడంతో అధికారులు తలవొగ్గి గిరిజనుల చట్టాలను తుంగలో తొక్కుతున్నారని గిరిజనులు మండిపడుతున్నారు. అరకులోయలో అధికారులు నిత్యం పర్యటించే ప్రధాన రహదారి పక్కనే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా భారీ నిర్మాణం చేపడుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరు స్థానిక గిరిజనులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక పైసామే పరమాత్మ అన్నట్లుగా అక్కడ అధికారులు గిరిజనేతరులతో కాసులకు కక్కుర్తి పడి చట్టాలను ధిక్కరించి నిర్మాణాలకు అనుమతి ఇచ్చి గిరిజన చట్టాలను వెక్కిరిస్తున్నారని ఆదివాసీ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గిరిజన చట్టాలను పరిరక్షించవలసిన గిరిజన నాయకులు గిరిజనేతరుల నిర్మాణాలకు ఎందుకో మౌనంగా ఉండిపోతున్నారని అనుమానాలు కూడా అరకులోయ ప్రాంతంలో వ్యక్తమవుతున్నాయి. గతంలో అక్రమ నిర్మాణాలపై ధర్నాలు, నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన గిరిజన సంఘాల ప్రతినిధులు ప్రస్తుత గిరిజనేతరులు, బినామీదారులు అక్రమ నిర్మాణాలను ఎందుకు పట్టించుకోవట్లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా అధికారులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే విధంగా వ్యవహరిస్తూ తాము ఏజెన్సీలో పనిచేసిన రోజుల్లోనే 4 కాసులు వెనక వేసుకోవాలనే సంకల్పంతో గిరిజనేతరుల నుండి లక్షలాది రూపాయల్లో లంచం ఆశిస్తూ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపడుతున్నా పట్టించుకోకుండా తమకు ఎందుకులే అనే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆదివాసీ ప్రాంత గిరిజనులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అల్లూరి జిల్లా కలెక్టర్ పాడేరు ఐటీడీఏ పీఓ స్పందించి అరకులోయ పట్టణంలో గిరిజనేతరుల బినామీ అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించి ఆ నిర్మాణాలను తక్షణమే నిలుపుదల చేయాలని, ప్రభుత్వ స్థలాల్లో జరుగుతున్న అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో గిరిజన చట్టాలకు అనుకూలంగా వాటిని పరిరక్షించాలని ఉద్యమాలను ఉధృతం చేయక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇక ఈ విషయంపై నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గిరిజన చట్టాలను ఏ విధంగా పరిరక్షిస్తుందో, గిరిజనేతరులు అక్రమ నిర్మాణాలను ఎలా నిలుపుదల చేస్తుందో, సహకరిస్తున్న అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.